హలో! హాయ్ అండి అందరికీ. ఎట్లా ఉన్నారు? ఈరోజు నేను 5 సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రాక్స్ అనేవి తీసుకొచ్చాను. ఒకటి మాత్రం అది వెల్వెట్ క్లాత్‌తో డిజైన్ చేశాననమాట. కాకపోతే ఏంటంటే ప్రతిదానికి మనం కాటన్ లైనింగ్ ఏసుకుంటే అది బానే ఉంటుంది ప్రతిదానికి కూడా. ఇది వచ్చి నేను ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ చేశాను. గేర్ చూడండి, గేర్ వచ్చి మీకు 5 మీటర్స్ దాకా వస్తుందనమాట. అండ్ ఇది ఆర్గాన్జా అనేది మనకి ట్రాన్స్పరెంట్‌గా ఉంటుంది కాబట్టి నేను త్రిబుల్ లైనింగ్ అనేది వాడాను. ఫస్ట్ వన్ ఏమో క్రేప్ వేసాను. లోపలేమో క్యామ్రిక్ కాటన్ వేసాను. క్యామ్రిక్ కాటన్ అంటే కొంచెం మనకు దళసరిగా ఉంటుందిను, తొందరగా ష్రింక్ అవ్వదు, పాడవదు. అండ్ దీనికి రౌండ్ నెక్కే ఇచ్చేసాను. బ్యాక్ కూడా హై నెక్ ఇచ్చాను అండ్ విత్ ఇన్విజిబుల్ జిప్. ఇది ఫ్రాక్ అనేది ఫ్లోర్ లెంత్ అనమాట. అండ్ దీనిలో నేనొచ్చి హైలైట్ చేసింది రఫుల్డ్ దుపట్టా లాగా ఇచ్చాననమాట. సేమ్ దానిలోనే రఫుల్డ్ దుపట్టా, దట్ టు 2 లేయర్స్ అనమాట. 2 లేయర్స్ ఇచ్చాను అండ్ పీకో చేశాను దుపట్టాకి మొత్తానికి కూడా. అది కూడా 2 మీటర్స్ దాకా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి అది ఆర్గాన్జానే, కాకపోతే ఇది సాఫ్ట్ ఆర్గాన్జా లాగా కనుక మనకి అంత ట్రాన్స్పరెంట్‌గా అనిపించలేదు నాకు. సో, నేను ఓన్లీ 2 లేయర్సే ఇచ్చాను. దీనికి వచ్చేసరికి నేనేం చేశానంటే వర్టికల్‌గా ప్లీట్స్ అనేది ఇచ్చా. ఫ్రంట్, బ్యాక్ 2 కూడా వర్టికల్ ప్లీట్స్ అనేది ఇచ్చా. అండ్ ఫ్రంట్ బ్యాక్ డిఫరెన్షియేషన్ కోసం నేను క్లాత్ బటన్ అనేది పెట్టాను. స్లీవ్ ఏమో స్మాల్‌గా ప్లీట్స్ అనేవి ఇచ్చాననమాట. అండ్ అదే క్లాత్ బటన్ అనేది ఇచ్చాను ఫ్రంట్ బ్యాక్ డిఫరెన్షియేషన్ కోసం. అండ్ అడ్జస్ట్మెంట్స్ కోసము సైడ్ కూడా ఇది ఇచ్చాను, టైఅప్స్ కూడా. ఇది కూడా అంతేనండి. మ్యాక్సిమం ప్రతి ఫ్రాక్కి నేను 5 మీటర్స్ వచ్చేటట్టు ఇస్తానన్నమాట. టైస్ కోసం, అడ్జస్ట్మెంట్స్ కోసము మనకి ఇది ఇచ్చా. ఇది ఎట్లాగో ఫ్రంట్ స్లీవ్లెస్సే కాబట్టి నేను ఏం ఓపెన్ అనేది ఇవ్వలేదు, దేనికి కూడా ఈజీగానే ఎక్కేస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చి నేను వెల్వెట్ క్లాత్‌లో చేశానన్నా కదా. ఇది వెల్వెట్ ఏంటంటే ప్లెయిన్ కాకుండా పైన బూటీస్ అనేది వచ్చిందండి, గోల్డెన్ బూటీస్ అనేది. మరి ఇది స్క్రీన్‌లో ఏమో మనకి రెడ్‌లా కనిపిస్తుంది కానీ ఇది డార్క్ పింక్ కలర్. ఇది వచ్చి కాఫ్ లెంత్ అనమాట ఇది. ఓకే, కాఫ్ లెంత్‌లో ఉంది. తర్వాత స్టెప్స్ నెక్ అనేది ఇచ్చాను. నెక్కేమో స్టెప్స్‌గా ఉండేటట్టు నెక్ ఇచ్చాను. బ్యాక్ ఓపెన్ హుక్స్ ఇచ్చా. స్లీవ్స్ వచ్చి మనకి ప్లీటెడ్ స్లీవ్ అనేది ఇచ్చానండి. ఒక 3 ఇంచెస్ వచ్చేటట్టు ప్లీటెడ్ స్లీవ్ అనేది ఇచ్చాను. తర్వాత దీనికి కూడా ప్రతిదానికి నేను చెప్పా కదా, లోపల కాటన్ లైనింగ్ అనేది ఇస్తాను. ఏంటంటే పిల్లలకి కంఫర్ట్‌గా ఉంటుంది. ప్లస్ బాడీకి మనకి కాటన్ అటాచ్ అయితే గనక అంత ఇరిటేషన్ అనేది రాదు. స్కిన్ అలర్జీస్ అవి తక్కువ ఉంటాయి కాబట్టి. దీనికి కూడా నేను టై చేయడానికి బ్యాక్ టైస్ అనేది ఇచ్చాననమాట. అండ్ అదే కాటన్ అనేది వేస్తే ఏంటంటే ఇరిటేషన్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి కోటా చెక్స్‌లో బాగా ట్రెండ్ అయిన క్లాత్ కదా ఇది. ఇది సేమ్ వైట్‌లో తీసుకొని దీనికి నాకు 3 లేయర్స్ అనేది ఇచ్చాను. అండ్ మీకు లోపల అది జూమ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది, అది పీకో చేసిన ఫ్రిల్స్ ఇచ్చాననమాట. దీనికి దగ్గర నాకు 4.5 మీటర్స్ అనేది పట్టిందండి. ఇది కూడా కాఫ్ లెంత్. 4.5 మీటర్స్ ఎందుకు పట్టిందంటే బాగా ఫ్రిల్స్ అనేది చాలా హెవీగా ఇచ్చాననమాట. మీ గేరానే 6 మీటర్స్ దాకా వస్తుంది. అలాగే ప్లీటెడ్ స్లీవ్ ఇచ్చాను. బ్యాక్ ఏమో కన్సీలర్ జిప్ అనేది ఇచ్చాను. దీనికి కూడా లోపల లైనింగ్ అనేది కాటన్ ఇచ్చా. దానికి కూడా మనం ఏంటంటే ఫుల్ అంబ్రెల్లా సర్కిల్ కట్ చేసుకుంటే కాటన్ లైనింగ్ పైన మనకి ఫ్లఫీగా ఉండి కిడ్స్కి చాలా క్యూట్గా ఉంటారు దాన్ని వేసుకున్నప్పుడు. ఇది నేను 2 మీటర్స్ క్లాత్తోనే డిజైన్ చేశానండి. ఇది కూడా మనకి కాఫ్ లెంత్ అనేది వస్తుంది. ఇది ప్యూర్ కాటన్. అది ఫ్రంట్ ఓపెన్ అనేది ఇచ్చాను. మొత్తం బటన్స్ తోటి ఫ్రంట్ ఓపెన్ అనేది ఇచ్చాను. దీనికి ఏంటంటే మనకి లోపల అంటే 2 వేస్‌గా ఊరికే ఫ్రాక్‌గానే వేయొచ్చు. ఇంకొంచెం ఒకవేళ షార్ట్ అయితుంది మనకి కొన్ని రోజులు అయ్యాక అంటే గనక లోపల టీస్ అండ్ లెగ్గిన్ వేసుకొని దీన్ని టాప్ కింద పేరప్ చేయొచ్చు. అండ్ స్లీవ్స్ ప్లీటెడే ఇచ్చా కానీ ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం నేను ప్లీట్స్ అనేది పెట్టలేదన్నమాట. ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం స్లీవ్లెస్‌గా వస్తుంది. అలాగే ఫ్రంట్లో వచ్చి పీటర్ పాన్ కాలర్ అనేది ఇచ్చానండి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనకి ఈజీగానే ఎక్కేస్తుంది. ఇది పీటర్ పాన్ 1.5 ఇంచ్ ఇచ్చి పీటర్ పాన్ కాలర్ అనేది ఇచ్చాను. అండ్ ఇది కూడా ప్యూర్ కాటన్. ప్రతి దానికి కూడా అట్లీస్ట్ 2 ఇంచెస్ సైడ్ ఖర్చులు అనేది ఇస్తాను. అంటే మనకి మొత్తం కలిపి 8 ఇంచెస్ వరకు సైడ్ ఖర్చులు అనేది ఇస్తానండి. ఇవన్నీ కూడా నేను 8 to 9 ఇయర్స్ బేబీ గర్ల్కి డిజైన్ చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.